రైట్ అండి, రైట్ జోష్న గారు. మొత్తంగా తిరుపతిరావు గారు, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఈ విషయంలో ఎలా ఉంది అనేది, బీజేపీని మాత్రం నిన్న ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని తెగ పొగిడారు జగన్మోహన్ రెడ్డి గారు, అదానీ గారిని కూడా బాగానే పొగిడారు. కానీ ఎక్కడ ఆ సంస్థ పేరు కూడా అసలు ఊసు కూడా ఏ పాయింట్ లో అసలు నా పేరే లేదంటున్నారు. ఇక్కడ ఒకసారి వీలైతే అవి మెన్షన్ చేయండి. ఎస్ఈసిలో మనం మహాన్యూస్ ఆ రోజు ప్లే చేశాము. ఆన వెంకటరమణారెడ్డి గారు కూడా దాని డీటెయిల్స్ అన్ని కూడా చెప్పినట్టున్నారు. తిరుపతిరావు గారు, మరి ఆయన పేరు లేదు అని ఇంత అంటే బుకాయిస్తున్నట్టు చెప్తున్నారా, లేదంటే ఇదంతా కూడా సెకీ చేసింది? సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదానీతో బానే ఉంటుంది, అదానీ మమ్మల్ని అడిగారు. ఇవన్నీ కూడా ఈ ట్రయాంగిల్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా అటువైపు పొగుడుతూనే తోసినట్టుగా ఏమైనా కనబడుతుందా? అందరికీ నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, లంచం ఇవ్వడానికే అదాని నన్ను కలిశారా అని ప్రశ్నించారు. అంటే లంచం ఇవ్వాలి అనేసి అంటే అదాని నీకు కలవాలా అని చెప్పేసి మనం ప్రశ్నించవచ్చు. పైగా సరే, సబ్జెక్టివ్ కరెక్షన్ రేపు నిధి నిర్ధారణ జరుగుతుంది, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి. ఖచ్చితంగా ఇందులో ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే అంతర్జాతీయ సంస్థల ప్రమేయం ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి కొంత సమయం పడుతుంది, కొంత సున్నితమైనటువంటి అంశము. సరే, ఆయన కేంద్ర ప్రభుత్వం, నాటి కేంద్ర ప్రభుత్వం నేటి కేంద్ర ప్రభుత్వం ఒకటే, మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరే ఆయన పొగిడారా లేదా అనే అంశం పక్కన పెట్టుకుంటే, పొగడంలో కూడా మాకెలా కనిపించింది అనేసి అంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఉన్నారు కదా, ఒక అన్న భావనే కనిపించింది తప్పిస్తే పొగిడారు అన్నటువంటి భావన మాకు కనబడాల. హిస్టారిక్ పవర్ సేల్ అగ్రిమెంట్ అన్నారు. అదే నేను చెప్పనియండి, తప్పేం లేదు. ఇప్పుడు ఒక్క విషయం ఇక్కడ స్పష్టం చేస్తా, ప్రభుత్వం హిస్టారికల్ గా తీసుకున్నది అని చెప్పడంలో మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, మనం ఏమన్నా వాళ్ళు కూర్చోబెట్టలేదు కదా, లేకపోతే వాళ్ళు ఏమైనా బలవంతాన్ని కూర్చోలేదు కదా, సంతోషిద్దాం. దాని కూడా నేను చెప్పను. అయితే విషయం ఏంటనేసి అంటే, ఈయనకి ముట్టింది 1750 కోట్ల రూపాయలు ఆ డీల్ అనేది ప్రధానమైనటువంటి అంశం. అంటే 1750 కోట్ల రూపాయలు కూడా, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ఇష్యూ నడిచింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 10 కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టి పట్టుకెళ్ళడం ఎలాగా అనే దాని మీద, అంటే 10 కోట్ల లంచం తీసుకున్నారని ఒక ఆరోపణ వస్తే కాంగ్రెస్ వాళ్ళ మీద, వాళ్ళు ఏ విధంగా వాదించేవాళ్ళు అనేసి అంటే 10 కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టి ఎలాగిచ్చారు అని చెప్పేసి, అంటే తీసుకున్నారా లేదా అనేది కాదు అక్కడ 10 కోట్లు సూట్ కేసులు ఎలా పెట్టారు అనే దాని మీద వాదించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, నాకు బాగా గుర్తుంది. అయితే అలా ఉందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో పీలికే కదా ఇది, కాబట్టి అదేమన్నా కాంగ్రెస్ తాలూకా చరిత్రను స్టడీ చేశాడేమో, లేకపోతే చిన్నప్పటి నుండి చూశాడు కదా తండ్రి కాంగ్రెస్ లో ఉండగా. గాని అలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యవహారం ఎలా ఉందనేసి 1750 కోట్ల రూపాయలు నీకు వచ్చిందని చెప్పేసి, అది భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ముందు చెప్పలేదు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు గాని, లేకపోతే ఇతర సంస్థలు గాని, లేదా ఆయన ఏదో ఆడిపోసుకుంటున్నట్టుగా ఛానల్ మా సోదరి జ్యోత్స్న గారు చెప్పారు, టీవీ ఛానల్, ఈ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పేసి, వీళ్ళెవరూ ముందు ప్రస్తావించలేదు. అది ప్రస్తావించింది ఒక అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత గాని, లేకపోతే దైవ గాని, కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి మనం ఇవాళ చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఏమీ మాట్లాడట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మొన్న 2 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరిపినటువంటి చర్చలు, ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంగా ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి లేదా హోంమంత్రి అమిత్ షా గారితోనే మాట్లాడినటువంటి విషయం. ఆయనే ప్రత్యక్షంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళాడనేసి అంటే ఆయన ఏం చేశాడా ఏం చేశాడు అనే దాని మీద ఒక్కొక్క రకమైనటువంటి ఊహాగానాలకే పరిమితం తప్పిస్తే, ఇవాళ అది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో ఉండగా క్షణం ప్రతి క్షణం కూడా ఆయన ఏం చేశారు, ఎవరితో మాట్లాడారు, ఏ ఇష్యూ మాట్లాడారు అనేది
పత్రికలకి మీడియా బ్రీఫ్ చేసుకుంటూ పోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ నేపథ్యంలో వారే మాట్లాడారు. ఎవరో ఒక మంత్రి మాట్లాడింది కాదు, లేకపోతే ఒక కింది స్థాయి అధికారి మాట్లాడింది కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ ఇష్యూ మీద మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చించడం జరిగింది. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి దానికి అవసరమైనటువంటి విధి విధానాలు అలాగే అంతర్జాతీయంగా కూడా ఇది ఏమన్నా కుట్రేమో అన్న కోణాన్ని కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. అదాని టార్గెటెడ్ గా ఏమైనా కుట్ర జరిగిందా అన్న విషయాన్ని కూడా శోధిస్తామన్నారు. దానికి నేపథ్యం కూడా ఉంది కదా. ఇప్పుడు గత 2 సంవత్సరాల కిందట మనం చూసాము అదాని టార్గెట్ చేసుకొని. అవును, ఇప్పుడు అదానీ నేత ఇలా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అదానీ గారిని పెంచి పోషించారు, అంబానీ గారిని పెంచి పోషించారు అన్న వాళ్ళ వ్యక్తులు కూడా మేము ఒకే సమాధానం చెప్తున్నాం. అదానీ అంబానీ గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళి 24 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు గారు, పెరిగిన వాళ్ళు కాదు. మీ కాంగ్రెస్ టైంలోనే వాళ్ళకంటూ ఏదైనా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారా, అవినీతి చేశారా, అవినీతి పరంగా పెద్దోళ్ళు అయ్యారా అనేది మీరు డిసైడ్ చేయాల్సింది, మేము కాదని చెప్పినటువంటి సమాధానం వాళ్ళకి అది ఎక్కితే ఎక్కింది, లేకపోతే లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అదానీ గాని అంబానీ గాని పారిశ్రామిక వ్యాప్తులు మాత్రమే ఈ దేశ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో వాళ్ళ తాలూకా ఆవశ్యకత ఉన్నంత మేరకు వాళ్ళకి ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ అడ్డగోలుగా దోచిపెట్టడానికి అయితే ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుతానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇది ఒక జటిలమైనటువంటిది, ఒక సున్నితమైనటువంటి అంశం. ఇంకొకటి ఏంటనేసి అంటే దేశీయ దర్యాప్తు సంస్థలు గనక ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే దాని మీద రియాక్ట్ అవడం అనేది ప్రభుత్వాలకి చాలా తేలికైనటువంటి విషయము, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలనే విషయం. కానీ ఇక్కడ తిరుపతిరావు గారు 2014 నుంచి 2019 వరకు వివిధ రాష్ట్రాలు అటు విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ కొనుగోళ్లలో ఒక విషయం అంటే సరే ఈ బురదంతా కూడా మీకంటే మేము తగ్గించామని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ అప్పటి ధరలేంటి, అప్పటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏంటి, అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఈ సోలార్ ని మనం ఎంత తక్కువ ధరకి ఇప్పుడు కొనగలుగుతున్నాము. తక్కువ ధర కొనగలిగే అవకాశం ఉన్నప్పటికి కూడా 5 ఏళ్ల పాటు మీరెందుకు మరి దీన్ని ఇంత ఈ ధర దాకా తీసుకొచ్చారు? అంటే ఐ మీన్ ఆ తక్కువ ధరకు రావడానికి గల కారణం తగ్గడం అనేదే కదా. ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారంటారు ఆయన? నేను ఆ పాయింట్ కే వస్తున్నా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ మా నాన్నగారు కొన్నారండి. ఆ టీవీ అప్పట్లోన అది 10,000 ఎంతో అయింది అనమాట. 10,000 అనేసి అంటే ఆ రోజు నాకు తెలిసి మా సోదరి జ్యోత్స్నా గారికి తెలుసు, ఆ రోజుల్లో 10 తులాల బంగారం వచ్చేదో ఏదో అని చెప్పేవాడు. అవును. ఇవాళ అంతకంటే పెద్దది కలర్ఫుల్ మంచి టీవీ, చాలా సన్నగా ఉన్న టీవీ 10,000 రూపాయలు పెడితే ఇచ్చేస్తున్నాం అని చెప్పి నేను ఏదో ఒక యూట్యూబ్ లో నేను యాడ్ చూశాను. అంటే అప్పుడు 10,000 కొనడం, ఇప్పుడు 10,000 కానిసి అంటే అలా ఉందన్నమాట. ఈ చిన్నపిల్లడి వ్యవహారంలా ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి. నేను వచ్చి ఇవాళ మా నాన్న 10,000 రూపాయలు కొనేశాడు, బాగా దుర్వినియోగం చేశాడు ఆయన. ఇవాళ లెక్కలు చూస్తే 1,000 రూపాయలే ఉండేది, అది 9,000 మా నాన్న దుర్వినియోగం చేశాడని నేను కనుక ఇక్కడ మాట్లాడితే ఈ ప్రేక్షకులు ఎంత చెప్పులొట్టుకుని నన్ను కొడతారు. మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి అప్పుడు గుర్తు చేయాలి. జోష్నా గారు కూడా ఇది మిస్ అయినట్టున్నారు. అంటే అప్పుడు మన శ్రీశైలం ప్రాజెక్టు 500 కోట్లలో కట్టేసుకున్నాం. ఇప్పుడు పోర్టులు, ఇప్పుడు అదే ప్రాజెక్టు కట్టాలంటే 50,000 కోట్లు అవుతుంది. అలాగే పోర్టులను కూడా నేను ఇప్పుడు కట్టేసేసాను, రేపు ఇది నేను ఆదాయాన్ని సమకూర్చాను, ఇదే సంపద సృష్టి అంటే అని చెప్పారు. అంటే అప్పుడు 500-600 కోట్లు అంటే ఎంత ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇది నాకు గుర్తొస్తుంది. ఇక్కడ ఇంకొకటి లక్ష్మి గారు పోనీ అది విడిచిపడదాం. దానికి నేను చెప్పాను, అది ఈ మనకు ఉన్నటువంటి ద్రవ్యోల్బణము లేకపోయినటువంటి రూపాయి విలువ తగ్గుదల వీటి ఆధారంగా ఇవన్నీ పెరిగాయి. ఇక్కడ అది కాదు లాజిక్. ఎంత బుర్రలేని వాడు ఆలోచించినా సరే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ తాలూకా వస్తువుల తాలూకా ధరలు ఎప్పుడూ తగ్గుతూనే ఉన్నాయి. అవును, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది తప్పిస్తే, ఉదాహరణకి గత సంవత్సరం మనం కొన్నటువంటి ఒక సెల్ ఫోన్ ధర ఈ సంవత్సరం కొంటే ఖచ్చితంగా అది 50% తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఆ టెక్నాలజీ చీప్ అవుతుంది. మొదట టెక్నాలజీ డెవలప్ చేయడానికి అయినటువంటి ఖర్చులు దాని మీద పడతాయి కాబట్టి ఆ రోజు అది ఎక్కువ ఉంటది. అదే విధంగా ఒకప్పుడు ఒక సౌర ఫలకం తయారు చేయాలనేసి అంటే మన ఇండియాలో తయారయ్యేది కాదు, అది మనం ఎక్కడి నుండో దిగుబడి చేసుకునే వాళ్ళం. ఇవాళ మేక్ ఇన్ ఇండియా పాలసీ వచ్చిన తర్వాత నా వెనక చూడండి సింబల్, మేక్ ఇన్ ఇండియా పాలసీ వచ్చిన తర్వాత ఇవాళ విదేశాలకు మనం సౌర ఫలకాలని మనం
పంపించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 100 రూపాయలు కూడా ఈవేళ 3 రూపాయలకే వస్తుంది. ఈవేళ 10 రూపాయలు కూడా కాదు, 100 రూపాయలు సౌర ఫలకాలు మనం దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి నుండి 3 రూపాయలకి అదే సౌర ఫలకాలు. నేనంటే రేషియో చెప్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ, అవును. 90% విద్యుత్ పరికరాలన్నీ కూడా తగ్గిపోయాయి ధరలు. ఈ నేపథ్యంలో ఆలోచించాలి కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్నారంటే అప్పుడు ఈ టెక్నాలజీ అప్పుడప్పుడే అప్గ్రేడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అందుతున్నటువంటి రేట్లు అప్పుడు కంటే నేను తక్కువ కొన్నాను. మీ ఇంట్లో మీ నాన్నగారు కొన్నటువంటి టీవీ ఆ రోజు ఎంత ఉందో ఇవాళ అది కూడా లెక్కేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా. రైట్ అండి, ఏదో చెప్పబోతున్నారు. నాకు అప్పటి నుంచి మా తిరుపతిరావు అన్నయ్య గారు చెప్తుంటే మా మాట విని నవ్వొస్తోంది. ఎక్కడ నవ్వొస్తుంది అంటే 35,000 పెట్టి కమోడు పెట్టుకున్న మహానుభావుడు వచ్చి వాళ్ళు నేను 2 రూపాయల్లో విద్యుత్ కొన్నానని చెప్తే పక్కన నమ్మక ఏం చేస్తామండి? నాకు అర్థం కాదు. వేలు కాదండి, వేలు కాదు, లక్షలు లక్షలు లక్షలు. ఐ కరెక్ట్ మై సెల్ఫ్, ఐఎమ్ సారీ, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. కరెక్టే కరెక్టే. ఇప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా డౌన్ఫాల్ చేయొద్దు. ఆయన స్థాయిని మనం తగ్గించకూడదండి. ఆయన స్థాయి 35 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి ఒక కమోడ్ ఆయన స్థాయి. అది రేపు భవిష్యత్తులో దాని రేటు కూడా పెరుగుతుందండి. అది రైట్. ఎనీవే, విష్ణు కుమార్ రాజు గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాత అందరికి ఆయన స్టైల్లో, ఉత్తరాంధ్ర స్టైల్లో బాగా చెప్పారు ఆ రోజు. రైట్ అండి. జడ్జి రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి అసలు ఈ లెక్కలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి. ఇది ఇక్కడ ఒక పాయింట్